జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఏఐటీయూసీ 7 మండలాల అంగన్వాడీ టీచర్లు ఆయాలు సుమారు 800 మందితో ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ నుండి ర్యాలీగా ఆర్డీఓ ఆఫీస్ వరకు నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షురాలు సాయిశ్వరి ఆధ్వర్యంలో అంగన్వాడీ రాష్ట్ర కార్యదర్శి ఏ భాగ్యలక్ష్మి, మెట్పల్లి అర్బన్ మాదస్తులక్ష్మి, పద్మ, మెట్పల్లి రూరల్ కూలు సుమలత, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి ఎండి ఉస్మాన్, రామిల్ల రాంబాబు, డిపిఎస్, జేఏసీ, బీజేపీ నాయకులు సాంబారి, జనసమితి అధ్యక్షులు కాంతి మోహన్, 4 పార్టీల వారు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని, ఉద్యోగ భద్రత, వేతనాలలో సగం పెన్షన్ నిర్ణయించాలన్నారు. కమ్యూనిటీలో తెలియజేసిన ఇతర డిమాండ్స్ అన్నింటినీ పరిష్కరించాలని, అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్, టీచర్లకు 10 లక్షలు, హెల్పర్లకు 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చెల్లించాలని తెలిపారు. ఉద్యోగుల వ్యతిరేక విధానాలు నశించాలి. ఉద్యోగుల వ్యతిరేక విధానాలు చర్చలకు వెంటనే చర్చలకు వెంటనే చర్చలకు వెంటనే అంగన్వాడీ ఉద్యోగులు పర్మనెంట్ వెంటనే ఈరోజు మా సమ్మె 5వ రోజు అండి. మరి మన నాయకులు అంటారు కదా, దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే అని. మేము గ్రామాలలో ఉండి అక్కడ జనాలకు మేము అక్కడ మేము సేవ చేస్తున్నాము. మేము అనేక ఏళ్లుగా గ్రామంలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నాము. మా సేవలకు గుర్తింపేదండి. మేము అనేక ఏళ్లుగా మా సమస్యల మీద ప్రభుత్వానికి నిరసనగా, వినతి పత్రాలుగా అనేక రకాలుగా మేము చెప్పినాము. అయినా మా పైన దృష్టి సారించలేరు కాబట్టి మేము ఈ సమ్మెకు దిగాల్సి వచ్చింది. మా ఈ ముఖ్యమైన డిమాండ్స్ ఏం లేవండి. మాకు 26,000 చెల్లించాలి. గ్రాడ్యుయేట్ చట్ట ప్రకారంగా మాకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా మాకు కనీస వేతనం అని ఇవ్వాలి. లేదంటే మన ప్రమాద బీమాకు ఉద్యోగ భద్రత ముఖ్యం కావాలండి. మేము వేరే విధంగా మేమేమి కోరతలేమండి గవర్నమెంట్ని. మా శ్రమకు తగ్గ ఫలితమే మేము అడుగుతున్నాము. మేము అధికంగా డిమాండ్స్ ఏం పెట్టలేము. వేతనంలో సగం పెన్షన్ కావాలని కోరుతున్నాము. మేము 49 సంవత్సరాలుగా మేము పని చేస్తున్నామండి.
తప్ప ఇవి మా డిమాండ్స్ అనే మేము వేరే అడగలేము. మా ఈ డిమాండ్స్ తీర్చాలని మా అంగన్వాడీ టీచర్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేసుకుంటున్నాం. సార్ నా పేరు మల్లమ్మ సార్ 200 నుంచి చేస్తున్నాం సార్ 200 నుంచి చేస్తున్నాము. మేము పొద్దున 8:30కు పోతాము. 8:30కు పోతే మాకు పిల్లల్ని దోరకచ్చుకుంటాము, శుభ్రంగా చేసుకుంటాము, నీళ్ళు చేస్తాము, అన్ని చేసుకుంటాము, కూరగాయలు మేడం పంపిస్తుంది, వంట చేస్తాము. మళ్ళా చేతైన మనుషులు 20 మందికి వాళ్ళకి పెట్టాలా, పిల్లలకు పెట్టాలా, వాళ్ళందరికి పెట్టాలా. 1-2 అవుతుంది మేము తినే వరకు. వాళ్ళకి పెడతాం, పిల్లల్ని వండ పెట్టుకుంటాం, అయినా వండ పెట్టుకొని ఉంటాం. మేడలకు వాళ్ళకు తీరం ఉండకుండా వాళ్ళకు రాస్తుంది కాలు వెళ్ళిపోతాం. మేము చేస్తున్నాం, మా సేవ చేస్తున్నాము. మాకు సుఖ గుర్తింపు చేయాలి కదా సార్. మీరు సుఖ మేము ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు ఎంతో బాధపడుతున్నాం. మీరు సుఖ ఆలోచించాలా, మాకు జీతాలు పెంచాలా. మాకు కొడుకులు బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు చేసి మూలకు పడిపోతే మాకు ఎవరు చేయాలి? మీరు ఇంత రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు మాకు 5 లక్షలు ఇస్తే మేము సంతోషంగా మేము సుఖ గడుపుతాం. అయ్యో మా సార్ ఇచ్చిండు కదా అన్నట్టు మేము చేసిన సేవకు అట్టిగా చేస్తలేం కదా. పిల్లల ముడ్డులు గడుగుతున్నాము, ముద్దలు గడుగుతున్నాము, మళ్ళీ పిల్లల్ని తోలకపోయి చెప్తున్నాం వాళ్ళ ఇంటికి. ఒక్కరోజుకి ఇట్లా తోలంపపోతే లడాయి కుక్కొస్తాం, అయినా ఒప్పుకుంటాం. మమ్మల్ని గుర్తింపను గదా ఆయమ్మన గదా మేడం అని అన్నట్టు మాట్లాడతాం. అయినా మేము రోజుకొని చేస్తున్నాం. మా పొట్టలు నిండుతలేదు సార్. బయటకు పోయిన వాళ్ళకి 500 కైకిలు, 400 కైకిలు, మేము 200కి చేస్తున్నాం. సేవ చేసినా కానీ మమ్మల్ని గుర్తింపుతలేదు సార్. మీరు గుర్తింపాలా సార్, మమ్మల్ని గుర్తింపాలా. మాకు మా బాధలు మీరు కొంచెం సేవ చేసుకుని చూడాలి సార్. మీరు ఇసుక మా జీతాలు పెంచాలా, మమ్మల్ని గుర్తింపు చేసుకోవాలి సార్. అంతే. ఈరోజు ఆర్జేఎస్సీ ఆధ్వర్యంలో 5వ రోజు ఈరోజు మాకు 26,000 శాలరీ ప్లస్ గ్రాడ్యుయేట్ పెన్షన్. ప్రభుత్వానికి ముందు ఆయాల టీచర్ల తరఫున అందరి తరఫున నమస్కారాలు. మేము ఈరోజు 5వ రోజు సమ్మె జరుపుకుంటున్నాము. అండ్ ఇంతవరకు మా గోడు మీకు వినిపిస్తలేదు. అండ్ మేము ఎంత కష్టం మీద అందరం ఆయాల టీచర్లు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ మేము సమ్మె చేస్తున్నాము. మేము ఎక్కువ ఏమి కోరుకుంటలేము. 50,000 జీతం అడుగుతలేము, ₹1,00,000 ఇవ్వమంటలేము. కనీసం 26,000 పనికి తగిన వేతనం మాత్రమే ఇవ్వమంటున్నాము. మేము ఎక్కువ ఏం పని చేస్తలేము కదా. మాకేముంది ఆసరా పెన్షన్ ఇస్తామని చెప్పారు, కానీ మాకు ఆసరా పెన్షన్ ఎందుకు? ఆయాలు టీచర్లకు కానీ ఎవరికైనా కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా కష్టం అవుతుంది. మాకు ఉద్యోగ విరమణ తర్వాత మాకు సగం జీతం ఇవ్వమని చెప్తున్నాము. ప్రమాద బీమా సౌకర్యం కల్పించుంటున్నాము. మేము కోరిన కోరికలు ఏమి పెద్ద మీకు ఏమి ఎక్కువ కాదు, మీరు తీర్చే కోరికలే అవి. మేము ఎక్కువ కూడా కోరతలేము. కాబట్టి మా విన్నపాలు విన్నవించుకోవాలి. ఆయమ్మలు కూడా చాలా బాధపడుతున్నారు. చాలా వయసు వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయితే మాకు ఏమైనా దొరుకుతుంది కావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ రోజు మీరు తాళాలు వలగొట్టి మేము అంగన్వాడీలో అందరం ఇక్కడ సమ్మె చేస్తుంటే అక్కడ తాళాలు వలగొట్టి మమ్మల్ని చాలా బాధాకరంగా ఉంది ఈ విషయము. మేము గ్రామంలో ఉండి ఒక అంగన్వాడీ కార్యకర్త గ్రామంలో ఉండి ఎన్ని పనులు చేస్తుందో మీకు ప్రభుత్వానికి గుర్తు. ప్రతి ప్రభుత్వం ఒక గ్రామంలో ఒక విఓ గాని, ఒక ఆశా గాని, అంగన్వాడీ కార్యకర్త గాని ముగ్గురం కీలకము. ఏ పనికైనా గాని ముగ్గురం కలిసి చేస్తాము. ఏ ముగ్గులు వేసుడు గాని, తోరణాలు కట్టుడు గాని ఏ పనైనా మేము చేస్తాము. ఇప్పుడు మేము తప్పించి వాళ్ళిద్దరికి పని అప్పచెప్పాలంటే మేమందరం అక్కయ్యలమే కదా. ఒక అక్కకు బాధపడుతుందంటే చెల్లెలు బాధపడరా? మరి మీరు వీరోలు ఎందుకు ఒప్పుకుంటారండి? మీరు అక్కయ్యలు గాని ఆశా అక్కయ్యలు, ఆశా చెల్లెండ్లు, వివో అక్కయ్యలు, వివో చెల్లెండ్లకు అందరికీ నమస్కరించి చెప్తున్నాను. మేము ఇక్కడ చాలా బాధపడుతున్నాము. మీకు కూడా సపోర్ట్ గా మేము ఉంటాము. మనం అందరం కలిసి గ్రామంలో పనిచేసినప్పుడు మీరు కూడా మాకు సపోర్ట్ ఇవ్వండి. మేము కోరుతున్నాం ఇది ఒక్కటే. ఎందుకంటే ఇప్పుడు మీరు వివోలకు అప్పచెప్పినారు, మీ సెంటర్ నడిచినాక మా సమ్మె చేసి ఏం లాభం? మేము సమ్మెకి ఇంత కష్టపడి మేము వచ్చి సమ్మె చేసి వయసు వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారు. ఎందుకొరకు? మాకు ప్రభుత్వం చర్చలకు జరపాలని కోరుకుంటున్నాము. మాకు చర్చలకు జరపాలి, మమ్మల్ని విలిపించాలి. మాకు మేము చేసిన ఏమేమి ఉన్నాయో మా కోరికలు అవి ఏమీ లేవు. ఒక 26,000 వేతనం అంతే. మాకు కనీస వేతనం కావాలంటున్నాం. మేము ఎక్కువ కావాలనుకుంటలేము. కనీసం మా ప్రభుత్వానికి నమస్కరించి మరీ దయచేసి వేడుకుంటున్నాము. ఆయన తరఫున, టీచర్ల తరఫున, మా అక్కయ్యలు చెల్లెల తరఫున, అందరి తరఫున నేను వేడుకుంటున్నాను. దయచేసి మా కోరికలు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము. సభాముఖం నమస్కరిస్తున్నాను. నమస్కారం అండి. మేము అంగన్వాడీ టీచర్లము ఈ రోజు 5వ రోజు సమ్మె నిర్వహిస్తున్నాము. ఈ రోజు మేము మార్కెట్ యార్డు నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చినాము. కానీ మమ్మల్ని ప్రభుత్వము గుర్తించడం లేదు. ప్రభుత్వము ఆ తాళాలు పగలగొట్టి చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నది. కానీ మేము ప్రభుత్వము చర్చలకు పిలిచేంత వరకు ఈ సమ్మెను విరమించేది లేదని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము.
మాట్లాడుతున్నాం. మేము 5వ రోజు సమ్మె కొనసాగుతున్నాము. ఈరోజు ర్యాలీతో కూడా ప్రజల రోడ్ల మీద పెట్టి ర్యాలీతో నిదానంతో కూడా వచ్చినాము. దయచేసి మమ్మల్ని గుర్తించి మేము సుప్రీంకోర్టు ప్రకారము మాకు గ్రాంట్ చెల్లించి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మా అందు దయించి మీ పాదాలకు పాదాభివందనాలు చేస్తున్నాము. కాబట్టి మా విన్నపాలు విన్నవించుకోవాలి. ఆయమ్మలు కూడా చాలా బాధపడుతున్నారు. చాలా వయసు వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయితే మాకు ఏమైనా దొరుకుతుంది కావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ రోజు మీరు తాళాలు వలగొట్టి మేము అంగన్వాడీలో అందరం ఇక్కడ సమ్మె చేస్తుంటే అక్కడ తాళాలు వలగొట్టి మమ్మల్ని చాలా బాధాకరంగా ఉంది ఈ విషయము. మేము గ్రామంలో ఉండి ఒక అంగన్వాడీ కార్యకర్త గ్రామంలో ఉండి ఎన్ని పనులు చేస్తుందో మీకు ప్రభుత్వానికి గుర్తు. ప్రతి ప్రభుత్వం ఒక గ్రామంలో ఒక విఓ గాని ఒక ఆశా గాని అంగన్వాడీ కార్యకర్త గాని ముగ్గురం కీలకము. ఏ పనికైనా గాని ముగ్గురం కలిసి చేస్తాము. ఏ ముగ్గులు వేసుడు గాని తోరణాలు కట్టుడు గాని ఏ పనైనా మేము చేస్తాము. ఇప్పుడు మేము తప్పించి వాళ్ళిద్దరికి పని అప్పగెప్పాలంటే మేమందరం అక్కయ్యలమే కదా. ఒక అక్కకు బాధపడుతుందంటే చెల్లెలు బాధపడరా? మరి మీరు వీరోలు ఎందుకు ఒప్పుకుంటారండి? మీరు అక్కయ్యలు గాని ఆశా అక్కయ్యలు ఆశా చెల్లెండ్లు వివో అక్కయ్యలు వివో చెల్లెండ్లకు అందరికీ నమస్కరించి చెప్తున్నాను. మేము ఇక్కడ చాలా బాధపడుతున్నాము. మీకు కూడా సపోర్ట్ గా మేము ఉంటాము. మనం అందరం కలిసి గ్రామంలో పనిచేసినప్పుడు మీరు కూడా మాకు సపోర్ట్ ఇవ్వండి. మేము కోరుతున్నాం ఇది ఒక్కటే. ఎందుకంటే ఇప్పుడు మీరు వివోలకు అప్ప అయిపోయినారు. మీ సెంటర్ నడిచినాక మా సమ్మె చేసి ఏం లాభం? మేము సమ్మె కింద కష్టపడి మేము వచ్చి సమ్మె చేసి వయసు వాళ్ళు ఆటోలలో ఇక్కడ కూర్చుంటున్నారు. ఎందుకొరకు? మాకు ప్రభుత్వం చర్చలకు జరపాలని కోరుకుంటున్నాము. మాకు చర్చలకు జరపాలి, మమ్మల్ని విలిపించాలి. మాకు మేము చేసిన ఏమేమి ఉన్నాయో మా కోరికలు అవి ఏమీ లేవు. ఒక 26,000 వేతనం అంతే. మాకు కనీస వేతనం కావాలంటున్నాం. మేము ఎక్కువ కావాలనుకుంటలేము. కనీసం మా ప్రభుత్వానికి నమస్కరించి మరీ దయచేసి వేడుకుంటున్నాము. ఆయన తరఫున టీచర్ల తరఫున మా అక్కయ్యలు చెల్లెళ్ల తరఫున అందరి తరఫున వేడుకుంటున్నాను. దయచేసి మా కోరికలు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము. సభాముఖం నమస్కరిస్తున్నాను. నమస్కారం అండి. మేము ఈ అంగన్వాడీ టీచర్లము ఈ రోజు 5వ రోజు సమ్మె నిర్వహిస్తున్నాము. ఈ రోజు మేము మార్కెట్ యార్డు నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చినాము. కానీ మమ్మల్ని ప్రభుత్వము గుర్తించడం లేదు. ప్రభుత్వము ఆ తాళాలు పగలగొట్టి చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నది. కానీ మేము ప్రభుత్వము చర్చలకు పిలిచేంత వరకు ఈ సమ్మెను విరమించేది లేదని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. మాట్లాడుతున్నాం. మేము 5వ రోజు సమ్మె కొనసాగుతున్నాము. ఈరోజు ర్యాలీతో కూడా ప్రజల రోడ్ల మీద పెట్టి ర్యాలీతో నిదానంతో కూడా వచ్చినాము. దయచేసి మమ్మల్ని గుర్తించి మేము సుప్రీంకోర్టు ప్రకారము మాకు గ్రాంట్ చెల్లించి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మా అందు దయించి మీ పాదాలకు పాదాభివందనాలు చేస్తున్నాము. మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని చూడండి అని మేము ఈ తెలంగాణ ప్రభుత్వానికి నమస్కరించి నేను ఒక రాష్ట్ర కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. ఈ రోజు 5వ రోజు మా సమ్మె. మేము మార్కెట్ యార్డు నుండి ఆర్డీఓ ఆఫీస్ దాకా గొంతులు అరిచేలా గొంతులు పోయేదాకా గొర్రుకుంటూ మా బాధలు చెప్పుకుంటూ గొడవలు చెప్పుకుంటూ వచ్చాము. ఇంతవరకు కూడా మమ్మల్ని చర్చలకు వెళ్ళలేదు. మేమేమి అడగట్లేదు. కనీస వేతనం 26,000 గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించమని అడుగుతున్నాము. కానీ వాళ్ళు మనకు వస్తే 20,000 ఇస్తానంటున్నారు, 10,000 ఇస్తానంటున్నారు. దయచేసి ఈ ప్రభుత్వానికి తెలియజేయనది ఏమనగా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. మేమేం అడగట్లేదని ఈ సమ్మెముఖంగా తెలియజేసుకుంటున్నాను. మా కోరికలు నెరవేరేంత వరకు ఈ సమ్మెను ఉద్యమాన్ని విరమించేది లేదని తెలియజేస్తున్నాను. ఈరోజు ఆర్జేఎస్సీ ఆధ్వర్యంలో 5వ రోజు ఈరోజు మాకు 26,000 శాలరీ ప్లస్ గ్రాడ్యుయేట్ పెన్షన్. ప్రభుత్వానికి ముందు ఆయాల టీచర్ల తరఫున అందరి తరఫున నమస్కారాలు. మేము ఈ రోజు 5వ రోజు సమ్మె జరుపుకుంటున్నాము. కానీ ఇంతవరకు మా గోడు మీకు వినిపిస్తలేదు. అని మేము ఎంత కష్టం మీద అందరం ఆయాల టీచర్లు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ మేము సమ్మె చేస్తున్నాము. మేము ఎక్కువ ఏమి కోరుకుంటలేము. 50,000 జీతం అడుగుతలేము, ₹1,00,000 ఇవ్వమంటలేము. కనీసం 26,000 పనికి తగిన వేతనం మాత్రమే ఇవ్వమంటున్నాము. మేము ఎక్కువ ఏం పని చేస్తలేము కదా. మాకేముంది ఆసరా పెన్షన్ ఇస్తామని చెప్పారు. కానీ మాకు ఆసరా పెన్షన్ ఎందుకు? ఆయాలు టీచర్లకు కానీ ఎవరికైనా కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా కష్టం అవుతుంది. మాకు ఉద్యోగ విరమణ తర్వాత మాకు సగం జీతం ఇవ్వమని చెప్తున్నారు.
కల్పించుంటున్నాము. ప్రమాద బీమా సౌకర్యం కల్పించుంటున్నాము. మేము కోరిన కోరికలు ఏమి పెద్ద మీకు ఏమి ఎక్కువ కాదు, మీరు తీర్చే కోరికలే అవి. మేము ఎక్కువ కూడా కోరతలేము కాబట్టి మా విన్నపాలు విన్నవించుకోవాలి. ఆయమ్మలు కూడా చాలా బాధపడుతున్నారు. చాలా వయసు వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయితే మాకు ఏమైనా దొరుకుతుంది కావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ రోజు మీరు తాళాలు వలగొట్టి మేము అంగన్వాడీలో అందరం ఇక్కడ సమ్మె చేస్తుంటే అక్కడ తాళాలు వలగొట్టి మమ్మల్ని చాలా బాధాకరంగా ఉంది ఈ విషయము. మేము గ్రామంలో ఉండి ఒక అంగన్వాడీ కార్యకర్త గ్రామంలో ఉండి ఎన్ని పనులు చేస్తుందో మీకు ప్రభుత్వానికి గుర్తు. ప్రతి ప్రభుత్వం ఒక గ్రామంలో ఒక విఓ గాని ఒక ఆశా గాని అంగన్వాడీ కార్యకర్త గాని ముగ్గురం కీలకము. ఏ పనికైనా గాని ముగ్గురం కలిసి చేస్తాము. ఏ ముగ్గులు వేసుడు గాని తోరణాలు కట్టుడు గాని ఏ పనైనా మేము చేస్తాము. ఇప్పుడు మేము తప్పించి వాళ్ళిద్దరికి పని అప్పచెప్పాలంటే మేము అందరం అక్కయ్యలమే కదా. ఒక అక్కకు బాధపడుతుందంటే చెల్లెలు బాధపడరా? మరి మీరు వీరోలు ఎందుకు ఒప్పుకుంటారండి? మీరు అక్కయ్యలు గాని ఆశా అక్కయ్యలు ఆశా చెల్లెండ్లు వివో అక్కయ్యలు వివో చెల్లెండ్లకు అందరికీ నమస్కరించి చెప్తున్నాను. మేము ఇక్కడ చాలా బాధపడుతున్నాము. మీకు కూడా సపోర్ట్ గా మేము ఉంటాము. మనం అందరం కలిసి గ్రామంలో పనిచేసినప్పుడు మీరు కూడా మాకు సపోర్ట్ ఇవ్వండి. మేము కోరుతున్నాం ఇది ఒక్కటే. ఎందుకంటే ఇప్పుడు మీరు బీవోలకు అప్పయిపోయినారు కదా, మీ సెంటర్ నడిచినాక మా సమ్మె చేసి ఏం లాభం? మేము సమ్మెకి ఇంత కష్టపడి మేము వచ్చి సమ్మె చేసి వయసు వాళ్ళు ఆటోలలో కూర్చుంటున్నారు. ఎందుకొరకు? మాకు ప్రభుత్వం చర్చలకు జరపాలని కోరుకుంటున్నాము. మాకు చర్చలకు జరపాలి, మమ్మల్ని విలిపించాలి. మాకు మేము చేసిన ఏమేమి ఉన్నాయో మా కోరికలు అవి ఏమీ లేవు. ఒక 26,000 వేతనం అంతే. మాకు కనీస వేతనం కావాలంటున్నాం. మేము ఎక్కువ కావాలనుకుంటలేము. కనీసం మా ప్రభుత్వానికి నమస్కరించి మరీ దయచేసి వేడుకుంటున్నాము. ఆయన తరపున టీచర్ల తరపున మా అక్కయ్యలు చెల్లెల తరపున అందరి తరపున వేడుకుంటున్నాను. దయచేసి మా కోరికలు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము. సభాముఖం నమస్కరిస్తున్నాను. నమస్కారం అండి. మేము ఈ అంగన్వాడీ టీచర్లము ఈ రోజు 5వ రోజు సమ్మె నిర్వహిస్తున్నాము. ఈ రోజు మేము మార్కెట్ యార్డు నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చినాము. కానీ మమ్మల్ని ప్రభుత్వము గుర్తించడం లేదు. ప్రభుత్వము ఆ తాళాలు పగలగొట్టి చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నది. కానీ మేము ప్రభుత్వము చర్చలకు పిలిచేంత వరకు ఈ సమ్మెను విరమించేది లేదని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. మేము 5వ రోజు సమ్మె కొనసాగుతున్నాము. ఈరోజు ర్యాలీతో కూడా ప్రజల రోడ్ల మీద పెట్టి ర్యాలీతో విధానంతో కూడా వచ్చినాము. దయచేసి మమ్మల్ని గుర్తించి మేము సుప్రీంకోర్టు ప్రకారము మాకు గ్రాంట్ చెల్లించి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మా అందు దయించి మీ పాదాలకు పాదాభివందనాలు చేస్తున్నాము. మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని చూడండి అని మేము ఈ తెలంగాణ ప్రభుత్వానికి నమస్కరించి నేను ఒక రాష్ట్ర కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. ఈ రోజు 5వ రోజు మా సమ్మె. మేము మార్కెట్ యార్డు నుండి ఆర్డీఓ ఆఫీస్ దాకా గొంతులు అరిచేలా గొంతులు పోయేదాకా గొర్రుకుంటూ మా బాధలు చెప్పుకుంటూ గొడవలు చెప్పుకుంటూ వచ్చాము. ఇంతవరకు కూడా మమ్మల్ని చర్చలకు వెళ్ళలేదు. మేమేమి అడగట్లేదు. కనీస వేతనం 26,000 గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించమని అడుగుతున్నాము. కానీ వాళ్ళు మంచి 20,000 ఇస్తానంటున్నారు, 10,000 ఇస్తానంటున్నారు. దయచేసి ఈ ప్రభుత్వానికి తెలియజేయనది ఏమనగా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. మేమేం అడగట్లేదని ఈ సమ్మెముఖంగా తెలియజేసుకుంటున్నాను. మా కోరికలు నెరవేరేంత వరకు ఈ సమ్మెను ఉద్యమాన్ని విరమించేదే లేదని తెలియజేస్తున్నాను.